దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నాయి. జీవీఎంసీ 38వ వార్డులో సోమవారం జనసేన నుండి వైసీపీలో చేరిన మూగి శ్రీనివాసరావుతో కలిసి దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. వార్డు అధ్యక్షుడు సన్యాసిరావు ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ నుండి ప్రచారాన్ని ప్రారంభించి సోల్జర్పేట, పప్పుల వీధి, హుకం వారి వీధి, గాజుల వీధి, గంగావతుల వారి వీధి, బొబ్బిలి వారి వీధి, ముసిలికంటి వారి వీధి, చింతకాయల వారి వీధి, టౌన్ హాల్ ప్రాంతాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 2 ఓట్లలో ఒకటి తనకు, మరొకటి మన మత్స్యకార తోబుట్టు మత్స్య ఝాన్సీలను మెజారిటీతో గెలిపించుకోవడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 38వ వార్డులో ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులకు చెందిన వృత్తి సమస్యలతో పాటు పేదలున్నారన్నారు. మత్స్యకారులో 95% వాడబలిజీలు ఉన్నారన్నారు. తోటి బంధువుడిగా ఈ ప్రాంతంలో వరుస పెట్టి పిలిచే ప్రజలు తనని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దక్షిణంలో వారు వన్ సైడ్ మాత్రమేనని అన్ని వార్డులలో ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వేవ్లో పవన్ కళ్యాణ్ నాయకులందరూ మా దాంట్లోకి వచ్చారు. ఓకే, చూస్తున్నారు సముద్రం కెరటాలతోటి లాప్టన్ తీసుకొస్తుంది అన్నమాట. ఓకే, అలాగా మా మూగి శ్రీనివాస్ గారు మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే కండు వేసుకున్నారు. ఎవరు అతను? ఇక మత్స్యకార నాయకుడు 5 కోట్లు 6 కోట్లు పార్టీకి తగలేశాడు పాపం పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, మత్స్యకారులకి టికెట్ ఇస్తానని చెప్పాడు, ఆశించారు. దానికి తప్పేం లేదు కదా. మత్స్యకారుల దగ్గర ఎంత డబ్బు ఉంటుంది చెప్పండి, వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేయాలి. అలాంటిది చేయకుండా తీసుకొచ్చి వేరే క్యాండిడేట్ పెట్టారు. దక్షిణ నియోజకవర్గం ఎవరు అడ్డా అండి? మత్స్యకారులు అడ్డా. ఆ మత్స్యకారులకి వాయిస్ టు ద వాయిస్లెస్ అవుతారు ఎవరైనా సరే అసెంబ్లీకి వెళ్తే, అంతే కదా. వాయిస్లెస్ ఎవరు? మా మత్స్యకారులు అందరూ కూడా ఇల్లిటరేట్స్, చదువు ఉండదు, ఏమి ఉండదు. బీచ్ ట్రైబల్స్ మేము, మాకు ఆస్తులు అంటూ ఏముండవు. మా ఆస్తి ఏమో సముద్రమేమో ఆస్తి అనుకొని బతికేస్తాం. ఏమండి, సోషల్ స్టేటస్ ఉండదు. ఇప్పటికీ మా అక్క చెల్లెములేమో గంప పైన పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి చేపలు అమ్ముకుంటారు, అక్కడే రేయి బొర్రలు వదిలిస్తారు. ఏమండి, మా సోషల్ స్టేటస్ అది. ఇంకా రిలీజియన్ అంటారా? భారతదేశంలో ఎవరు కూడా గంగమ్మ తల్లిని పూజించరు, మా మత్స్యకారులే పూజిస్తాం. అది మా మతం. ఏమండి, ఈ 3 ఇట్ కాంట్ కంట్రోల్ ద లిబర్టీ ఆఫ్ ఎనదర్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, రిలీజియన్, ప్రాపర్టీ అండ్ సోషల్ స్టేటస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద పవర్ విచ్ వన్ మ్యాన్ హ్యాస్ టు కంట్రోల్ ద లిబర్టీ ఆఫ్ ఎనదర్. ఇంకొకరు లిబర్టీని కంట్రోల్ చేయాలంటే ఈ 3 ఉండాలంట కంపల్సరీగా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోమని చెప్పేసి చదువులకి రిజర్వేషన్స్ కల్పించి, ఎంప్లాయ్మెంట్కి రిజర్వేషన్ కల్పించి శక్తిగా తయారు చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మాకు ఈరోజు అసెంబ్లీలోని స్థానం కల్పించడానికని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తే, అది కూడా తీసేసుకుందాము, ఆ వాడబల్జీలకి ఎందుకు, ఆ మత్స్యకారులకి ఎందుకని చెప్పేసి ఎవరో ఇంకో కమిటీని పెట్టారు. అది వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన అధినాయకుల్ని. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి నిన్న వేవ్లో గంపల గిరిధర్ జాయిన్ అయిపోయారు. 29,000 ఓట్లు లాస్ట్ టైం ఏమో జనసేన పార్టీ మీద కంటెస్ట్ చేశారు. వాళ్ళ మిస్సెస్ మా వాసుపల్లె జాయిన్ అయిపోయారు. ఇంకా చాలామంది జాయిన్ అవుతారు. చాలామంది నాయకులందరూ కూడానేమో జాయిన్ అయ్యారు. సో మాకు కొత్త రిజువనేషన్ వచ్చింది, కొత్త శక్తి వచ్చింది, ఎనర్జైజ్ అయ్యాం అందరూ కూడా. పూర్తిగా బ్యాటరీలు ఛార్జెస్ అయిపోయి అందరు విని నాయకులు అందరివి కూడా. నిన్న ఒక దక్షిణ నియోజకవర్గం 20,000 మంది ఒక చేయలేము అందరూ కూడా భారీగా తరలించాం. ఒక్కసారైనా చూద్దాం అన్న ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు. 4 గంటలు లేట్ అయింది, మాకు 3 గంటలు ఏమిస్తే 7 గంటలకు వచ్చారు. అయినా కానీ ఎవరు కూడా కదలకంట ఉన్నారన్నమాట. ఆ జనహోరు జగన్మోహన్ రెడ్డి రాగానే ఒకేసారి సముద్రమే చూడండి, ఇది ఒక తుఫాను వచ్చినప్పుడు ఆ సౌండ్ ఎలా వస్తాయి, ఆ సౌండ్స్ అన్నమాట.
ఇది ఎంత ఉత్సాహం వచ్చిందని చెప్పి తెలియజేస్తాను. చెప్పాము, చాలా బాగా చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారేమో మాకు దిశ ఏం చేశారంటే ఒక బూత్కి 60% ఓటు ఉండాలి మనకి అన్నారు. మా తోట పద్మావతి గారేమో అందుకొని సార్ ఏబీసీ వేస్తే మా బూతుల్లో 70% వస్తుంది సార్. చాలా ఆనందపడిపోయారు. అదే దిశానిర్దేశం అంతే. గతంలో మీరు దోనరాజు గారు గంపలగిరి పోటీ చేశారు. ఒకే దగ్గర పోటీ ఎలా ఉండబోతుంది? ఎలా చదువుతుంది కదా అంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ ఒక కొల్యూజివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎంతకు కుట్ర రాజకీయం అని చెప్పి అంటున్నానంటే ఇదే చంద్రబాబు నాయుడు మోడీకి పెళ్ళం లేదు, ఇది లేదు అని మాట్లాడాడు. అమ్మను పట్టించుకోడు, వాడా ఏలేదు, వాడు వీడి అన్నాడు. అసలు ఎన్డీఏ పార్టీ నుంచి ఎంత పైకి వచ్చాడు? ఒక కారణంతో వచ్చావు. మరి ఇప్పుడు కారణాలన్నీ కూడా చేశాడా? మనకేమైనా స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ ఏమైనా కాపాడుతామన్నారా? రైల్వే జోన్ ఏమైనా ఇచ్చాడా? ఏమీ చేయలేదే. మరి ఎందుకు నువ్వు ఇంకా సిఏ సమిట్ ఒకటి పెట్టాడు. పోనీ పవన్ కళ్యాణ్ సరే ఆలోచన చేయాలి కదా. సో ఏదేమైనా సరే మోడీ గారితో కలిసిన వెంటనే వాళ్ళ గ్రాఫ్ అమాంతం పడిపోయాను. వాళ్ళకే తెలియకంటనా. ఇప్పుడు వాళ్ళు భయం వేస్తుంది. 40 సీట్లు కూడా గెలవలేరు అన్నమాట. వాళ్ళు ఎంత ఊపారంటే ఏదో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కానీ అట్లాగా. ఇప్పుడేమో అన్ని సర్వేలు 147 మాకు వస్తున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. 25లో సుమారు 20 సీట్లు ఎంపీలు కొడతారని చెప్పేసి వస్తూ ఉన్నారు. ఇవన్నీ దేనికి? సెక్యులరిజం కాపాడలేని పార్టీతోటి వాళ్ళు కలిశారు. అన్ని మతాలకి కూడా ఇది ఈ భూమి అన్నమాట. ఓకే, వి రెస్పెక్ట్ ఆల్ రిలీజన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రీడ్. మహాత్మా గాంధీ చెప్పారన్నమాట. ఓకే, అలాంటి ఇది ఈరోజు మోడీతో కలవగానే క్రిస్టియన్స్ భయాందోళన చెందుతూ ఉన్నారు. మళ్ళీ రాష్ట్రంలో వాళ్ళు ఉనికి కోల్పోతాను. ముస్లిమ్స్ వారైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచో గుండెలో పెట్టుకున్నారు 4% రిజర్వ్ ఇచ్చిన నాయకుడని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. కంప్లీట్గా 100కి 95% ఓట్లు మాకే ముస్లిమ్స్ పడతా ఉన్నాయి. ఇది వాళ్ళు తెలుసుకోవాల్సింది. గ్రాఫ్ ఎందుకు పడిపోయిందంటే క్రిస్టియన్స్ 100కి 95 మనకు పడుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలుగుతారు. సో ఈ రకంగా ఒక పెద్ద రిలీజియన్స్ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే చెప్పారో ఆయన మాటను నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కేవలం మాటలకే పరిమితమయ్యారు. సామాన్యులకి రాజ్యాధికారం కానీ, బలహీన వర్గాలకి అండగా నిలబడడంలో కానీ ఊకదంపుడు వాక్యాలు చెప్పుకొని స్టేజ్ షోలు చేసుకుని యాంకరింగ్ చేస్తున్నారు. దీని నుండి నేను విముక్తి చెందాలని నమ్మిన వాళ్ళకి మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జనసేన పార్టీ. ఎందుకంటే మాలాంటి బలహీన వర్గాల వద్ద నుంచి సుమారు 10 ఏళ్ల పాటు అన్ని రకాలుగా మా సేవలు అందించుకొని నిజమైన నాయకుడు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఇది ఆయన ముఖస్థుతి కోసం చెప్తుంది కాదు. ఆయన పగ తీర్చుకునే మనిషి కాదు, యాటిట్యూడ్ ఉండే మనిషి కాదు, సామాన్యులకు అందుబాటు ఉండే మనిషి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారుతో నాకు వాసుపల్లి గణేష్ కుమార్ గారు తీసుకెళ్లే విధానం చూస్తే నాకు మరో 15 ఏళ్ళు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ నియోజకవర్గం సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మత్స్యకారులే కాదు, బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నాయి. మాలాంటి బలమైన నాయకులందరూ కూడా ఈరోజు వచ్చేస్తున్నారు. జనసేన పార్టీ క్లీన్గా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మీ పోకడ నచ్చట్లేదు. మీరు ప్రజలతో చెప్పిందోటి చేసిందోటి. బీసీలకు 3 సీట్లు ఇస్తారా? మీ సొంత కులానికి 10 సీట్లు ఇచ్చుకుంటారా కాపులకి? మీది కాపు సేన లేదంటే జనసేన. మీకు నిజాయితీ ఉంటే మీ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఇవ్వండి.
పక్క పార్టీ వాళ్ళు తీసుకొని వచ్చేస్తున్నారంటే అర్థం ఏంటి? మర్యాదగా రండి, కొండవలేస్తాం మీకు కూడా. జై వాసుపల్లి, జై జగన్. వాసుపల్లి గారితో మొట్టమొదటి కాదు, నా కుటుంబ సభ్యుడు మొట్టమొదటి నుంచి 25 ఏళ్ళ కిందటి నుంచి వాసుపల్లి గారి కళలలో మా భాగస్వామ్యం ఉంది. కరెక్ట్ టైంలో దేవుడు అవకాశం ఇచ్చాడు. ఖచ్చితంగా వాసుపల్లి గారికి గెలిపించి మినిస్టర్ చేయడమే నా ఉద్దేశం.